మనకు ప్రతి ఒక్క విషయం మనకే తెలుస్తుంది. ఇలా ఏది కానివ్వండి, ఇలా ఎలక్షన్స్ వాయిదా పడుతున్నాయా లేదన్నా కూడా మనల్ని అడగాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఎలక్షన్స్ వాయిదా వేపిస్తాం. వీలైనంత వరకు మిమ్మల్ని కూడా ఓటు వరకు వచ్చే వరకు కూడా ఎలక్షన్స్ ఆపే ప్రయత్నం కూడా చేస్తాం. మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రపంచ చరిత్రలో లేని విధంగా ఎక్కడ లేని విధంగా 20,903 మంది ఒకటేసారి విలీనం చేసుకోవడం, వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం అనేది నిజంగా చరిత్రలో నిజంగా అంటే నేను చదివి ఉన్న నాకున్న వయసు ప్రకారం నేను ఎక్కడ చదవలేదు, ఏ రాష్ట్రంలో చదవలేదు, ఏ దేశంలో కూడా ఈ విధంగా జరగలేదు. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఇవాళ కేసీఆర్ గారు. మన పాలిట దేవుడు కేసీఆర్ ఇలా కవిత మేడం కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి. అదే సమయంలో 13,357 అడిషనల్ పోస్టులు ఇలా ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ప్రమోషన్స్ కానివ్వండి. ఈ విధంగా వేలాది పోస్టులు ఇలా ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ అని అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో దయచేసి ఆలోచించండి. మీకు ముఖ్యంగా మీకు కూడా బాధ్యతలు పెరిగినాయి. మరి ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైతే మీరు ఆర్డర్స్ తీసుకున్న కాదు డిక్లరేషన్ అవుతారో మరి తర్వాత ఇంకా కార్యక్రమం ముందు ఉంది. మీరు ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. మనకు కూడా మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ క్వాలిఫికేషన్ బట్టి మిమ్మల్ని ఫర్దర్ పోస్టులకు పంపించడం కానివ్వండి, ఇవన్నీ ముందు ప్రక్రియ ఉన్నది. మీ స్కేల్స్ విషయంలో కానివ్వండి, పిఆర్సీ ఇప్పుడు వచ్చే పిఆర్సీ ఉంది ఏప్రిల్లో. ఈ అన్నిటి విషయంలో మీరు కూడా పర్మనెంట్ ఎంప్లాయీతో సమానంగా మరి మీ హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంటది. కాబట్టి మీరు కూడా మెంబర్షిప్ విషయంలో తప్పకుండా మరి ఈ జిల్లా మొత్తం ఏ ఒక్క కార్మికుడు కూడా బయటకు పోవడానికి వీల్లేదు. ఇలా ఏ ప్రభుత్వం ఇచ్చింది ఇలా ఆ ప్రభుత్వం అఫిలియేటెడ్ గా ఉన్న టీఆర్వీకేఎస్ కి మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా ప్రతి ఈనాడు మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. ఈ రోజు ₹1 అడగకుండా మిమ్మల్ని మెంబర్షిప్ తీసుకున్నాం. మేము మాకు ఓన్లీ మెంబర్షిప్ అంటే పేపరే, మాకు డబ్బు అవసరం లేదు. ఇలా ఎదుటి డబ్బులు తీసుకుంటారు, మాకు డబ్బు అవసరం లేదు, మాకు మీరు పేపర్, మీరు మాకు మెంబర్ అయితే చాలు అని అన్న ఒకే ఒక మరి యూనియన్, ట్రేడ్ యూనియన్ మరి ఇలా టీఆర్వీకేఎస్. మరి వేరే వాళ్ళు మరి మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వండి, మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నో కారుకూతలు కూర్చి ఎంతో మందిని మభ్యపెట్టి కొంతమందిని చేయించుకున్నారు. వాళ్ళకు కూడా మీరు దిశానిర్దేశం చేయండి. రాబోయే రోజులలో మీకు ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఇది కేవలం ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఎంతో గొప్ప విజయాన్ని సాధించాం. ఇక ముందు కూడా ఇంకా ఎన్నో సాధించేది ఉన్నది. మీ పట్ల మాకున్న బాధ్యతను మేము తప్పకుండా నెరవేరుస్తాం. మీరు కూడా సంఘ ప్రతిష్టత కోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.